గత సంవత్సరంలో మేము అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి మేము వెళ్ళినాం. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో రోజ్ ఐలాండ్ అనే ప్రదేశానికి మేము వెళ్ళినాం. రోజ్ ఐలాండ్లో మొత్తం ద్వీపం, అది చుట్టూ అంతా కూడా సముద్రం. ఇది రోజ్ ఐలాండ్కి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, బ్రిటిషర్స్ ఏం చేసేవారంటే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఏం చేసేవారంటే ఆ రోజ్ ఐలాండ్లోకి తీసుకొని వెళ్ళి భయంకరంగా చిత్రవద చేస్తూ ఉండేవారు. ఒకవేళ పారిపోవాలంటే పారిపోలేరు. ఒకవేళ అక్కడ ఉంటే బ్రిటిషర్స్ వారిని భయంకరంగా నరకయాతన పెడుతూ ఉండేవారు. ఆ రోజ్ ఐలాండ్ చూసి మేము అండమాన్లో ఉన్న ఒక జైలుకి మేము వెళ్ళినాం. ఆ జైల్ ఏ విధంగా ఉన్నదంటే 7 వింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి అంతే. ఆ జైల్లో ఆ రూమ్లో ఒక 6 పడతారంతే. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ని 20 మందిని ఆ రూమ్లో వేసి బ్రిటిషర్స్ నరక యాతన పెట్టి కొడుతూ ఉంటే వారు దేశం కోసము వారు ప్రాణాలను త్యాగం చేసినారు. ఎవరి కోసము? గట్టిగా చెప్పాలి. దేశం కోసము వారి ప్రాణాలను త్యాగం చేసినారు. వారి స్టాచ్యూస్ దగ్గర చూస్తే ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ 40 years 30 years భార్య పిల్లలని ఇండియాలో వదిలేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఒక ఖైదీలుగా బ్రతికి అక్కడనే చాలామంది చనిపోయి ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ని ఉరియేసే స్థలానికి మేము వెళ్ళినాం. ఆ ఉరి కంబం ఏ విధంగా ఉన్నదంటే, ఉరియేసిన తర్వాత ఒక ఛానల్, ఒక పైప్ లాంటిది డైరెక్ట్గా సముద్రం మధ్యలోకి ఉంటుంది. సముద్రం మధ్యలోకి ఒక పైప్ లైన్ ఉంటుంది అంతే. ఒక ఫ్రీడమ్ ఫైటర్ని ఉరేసిన తర్వాత ఆ తాడు తీసేయగానే ఆ బాడీ డైరెక్ట్గా వెళ్ళిపోయి మధ్య సముద్రంలో పడిపోతుంది అంతే. సముద్రంలో పడిపోయి అట్లాంటి వెళ్ళిపోతుంది. ఈవెన్ ఆ డెడ్ బాడీని సైతం ఇండియాలో ఉన్న తన ప్రియులకి పంపించేవారు కాదు బ్రిటిషర్స్. ఇవన్నీ దృశ్యాలు ఎందుకు ప్రభువా ఈ అండమాన్స్కి మమ్మల్ని తీసుకొని వచ్చినావు? ఎందుకు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ని మాకు చూయిస్తున్నావు? ఎందుకు వారు పడిన ఆ యొక్క చిత్రవదలని మాకు రిపీటెడ్గా ఆ వాయిస్ ఎందుకు మాకు వినిపిస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, లోకము కోసమే వీరు ప్రాణాలు త్యాగం చేసినారు. గట్టిగా చెప్పట్లు కొడదాం. అయితే ఈ దినాలలో నా కోసము ప్రాణాలు త్యాగం చేసేవారు కావాలి. గట్టిగా చెప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజు దాకా నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో నాకైతే తెలియదు. కానీ మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో యేసయ్య కోసము ఏదైనా చంపుకోవటానికి మనం సిద్ధపడాలి. ఆమెన్. చూడండి, దేశం కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ లైఫ్ అంతా కూడా త్యాగం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం కల్వరి సిలువలో రక్తం కార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తు ప్రభువు నన్ను నరకానికి వెళ్ళవలసిన నిన్ను పరలోకానికి చేర్చటానికి, పాపివైన నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి తన రక్తమునంతా కూడా నీకోసం దారపోసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత త్యాగం చేసిన ఆ నజరేయుడైన యేసయ్య కోసము మనం ఏమి చేసినా తక్కువే. పక్కన వారితో చెప్పండి, మనం ఏం చేసినా తక్కువే అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు తను తాను చూపెట్టుకోవటానికి కల్వరి సిలువలో చనిపోలేదు. తాను ఏదో సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోవటానికి కల్వరి సిలువలో చనిపోలే. యేసుక్రీస్తు కల్వరి సిలువలో చనిపోవటానికి కారణం నిన్ను నరకంలో నుంచి పరలోకానికి చేర్చటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పాపిగా బ్రతుకుతున్న నిన్ను పరిశుద్ధునిగా మార్చటానికే. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప త్యాగాన్ని చేసినాడు. రియల్లీ యేసయ్య నా కోసం త్యాగం చేసినాడు కాబట్టి
ఈరోజు హైదరాబాద్లో ఈ మెసేజ్ నేను ఇస్తున్నాను. ఆమెన్. ఒకవేళ యేసయ్యనే కానీ నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నా సమాధి మీద ఈరోజు గడ్డి మొలిసేటిది. ప్రియ సహోదరి సహోదరుడా, స్ముర్ణ సంఘం ఆ పీరియడ్లో క్రీస్తు కోసం అనేకులు హతసాక్షులైనారు. హతసాక్షుల సంఘం. పెర్గమోస్ అనే మాటకి దీని పీరియడ్ ఎంతంటే 313 నుంచి 590. దీని అర్థం ఏంటిదంటే కాంప్రమైజింగ్ చర్చ్. నెక్స్ట్ తుయతైరా, దీని పీరియడ్ ఎంతంటే 590 నుంచి 1517. దీని అర్థం ఏంటిదంటే కంటిన్యూయల్ సాక్రిఫైస్. రోమన్ క్యాథలిక్ చర్చ్. చాలా ఇంట్రెస్ట్ గా వినాలి. ఇక టాపిక్ లోకి వెళ్తున్నాం. ఏ చర్చ్ ఇది? గట్టిగా చెప్పాలి. రోమన్ క్యాథలిక్ చర్చ్. కంటిన్యూయల్ సాక్రిఫైస్ తుయతైరా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే సార్దీష్. అందరు చెప్పండి. సార్దీష్ అనే మాటకు అర్థం రెమ్నెంట్, రిఫార్మేషన్ చర్చ్, దిద్దుబాటు సంఘం. గట్టిగా చప్పట్లు కొడదాం. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే జాగ్రత్తగా వినాలి. రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ప్రజలు ఉంటున్నారు. ఎవరు బానిసత్వంలో? గట్టిగా చెప్పాలి. రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ప్రజలు ఉంటున్నారు. అయితే ఒక సేవకునికి దేవుడు ప్రేరేపించినాడు. ఆయన పేరు ఏం పేరంటే మార్టిన్ లూథర్. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఏం పేరు ఆయన పేరు? మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ ఏం చేసినాడంటే రోమన్ క్యాథలిక్ యొక్క క్యాప్టివిటీలో అండర్లో ఉన్న కొంతమంది ప్రజలని బయటికి తీసుకొని వచ్చినాడు. వారు ఎవరంటే ప్రొటెస్టెంట్స్. ఎవరు వాళ్ళంతా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనమందరము ప్రొటెస్టెంట్స్మే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రొటెస్టెంట్స్ లో నుంచే పెంతికోస్తలు వచ్చినారు, హెబ్రోనోళ్ళు వచ్చినారు, లూథరన్లు వచ్చినారు, బాప్టిస్టులు వచ్చినారు, మెథడిస్టులు వచ్చినారు. అనేక సంఘాలు రోమన్ క్యాథలిక్ యొక్క క్యాప్టివిటీలో నుంచి బయటకు వచ్చిన ప్రజలే ప్రొటెస్టెంట్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరము ఎవరము అంటే ఎవరం? మనము చెప్పాలి. మనమందరం ప్రొటెస్టెంట్స్. మనమందరము ఎవరి బానిసత్వంలో ఉండేనంటే రోమన్ క్యాథలిక్ యొక్క బానిసత్వంలో ఉండే మనమంతా. రోమన్ క్యాథలిక్ యొక్క అంటర్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే మార్టిన్ లూథర్ని లేపినాడు. మార్టిన్ లూథర్ని లేపి, మార్టిన్ లూథర్ నీవు వెళ్ళాలి, రోమన్ క్యాథలిక్ యొక్క క్యాప్టివిటీలో అండర్లో ఉన్న ప్రజలని, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ని నువ్వు సపరేట్ చేయాలి. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు సపరేట్ చేస్తావో దాని తర్వాత ఆ సపరేట్ అయిన ప్రజలతో నా రాజ్యాన్ని ఈ భూమి మీద నేను కడతాను. ఎప్పుడైతే ఆ మార్టిన్ లూథర్కి దేవుడు ఆ టాపిక్ ఇచ్చినాడో, మార్టిన్ లూథర్ ద్వారా బయటకు వచ్చిన ప్రజలు ఎవరంటే ప్రొటెస్టెంట్స్. దాని తర్వాత స్థాపించబడిన సంఘాలు లూథరన్ సంఘాలు. ఏ సంఘాలు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. లూథరన్ సంఘాలు. దాని తర్వాత ఇంకొక సేవకుడిని పిలిచి, ఇదిగో నీవు బాప్తిజం గురించే చెప్పాలి. దేని గురించి చెప్పాలి? బాప్తిజం గురించే చెప్పాలి. టంగ్స్ గురించి చెప్పొద్దు, రెండో రాకడ గురించి చెప్పొద్దు. ఈ ప్రొటెస్టెంట్స్ కి సపరేట్ అయిన ప్రజలకి నీవు కేవలము బాప్తిజం గురించే చెప్పాలి అని ఒక టాపిక్ ని ఒక సేవకునికి ఇచ్చినాడు. ఆ సేవకుడు వచ్చి బాప్తిజం గురించి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత స్థాపించబడిన సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకొక సేవకుడిని పంపి ఈ సపరేట్ అయిపోయిన చర్చెస్ కి కొన్ని మెథడ్స్ అనేటివి నేర్పించు, కొన్ని నియమ నిబంధనలు అనేటివి నేర్పించు అని టాపిక్ ఇవ్వగానే ఆ సేవకుడు వచ్చినాడు. కొన్ని మెథడ్స్ నేర్పించి చనిపోయిన తర్వాత స్థాపించబడిన సంఘాలు మెథడిస్ట్ సంఘాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ విధంగా సపరేట్ అయిన ప్రజలకి దేవుడు ఒక్కొక్క టాపిక్ ఇస్తూ తన రాజ్యాన్ని భూమి మీద కట్టినాడు. చివరిగా
మన ముందు చనిపోయిన వ్యక్తి ఎవరంటే 1903లో పుట్టినాడు ఆయన, 2000లో చనిపోయినాడు. ఎవరా సేవకుడు చెప్పండి? భక్త్ సింగ్. గట్టిగా చెప్పట్లు కడదాం. గోల్కొండ చౌరస్తా. 1903లో పుట్టినాడు, June 6th అనుకుంటా, 2000లో చనిపోయినాడు. ఆ సేవకుడిని దేవుడు పిలిచి, నీవు సువార్త గురించి చెప్పు, పర్సనల్ ఇవాంజలిజం గురించి చెప్పు. నీవు దేని గురించి చెప్పొద్దు, రివైవల్ గురించి చెప్పొద్దు, దేని గురించి చెప్పొద్దు, జస్ట్ సువార్త ప్రకటించు అనేసి అన్నప్పుడు ఆ సేవకుడు దేవుడిచ్చిన టాపిక్ తీసుకున్నాడు, తన సిలబస్ని కంప్లీట్ చేసుకున్నాడు. దాని తర్వాత స్థాపించబడిన సంఘాలు, ఏ సంఘాలు? హెబ్రోన్ సంఘాలు స్థాపించబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. 2000లో చనిపోయినాడు భక్త్ సింగ్ గారు. దాని తర్వాత క్రమక్రమంగా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద కడుతూ ముందుకు సాగిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కంప్యూటర్ యుగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టర్న్ కావాలన్నా, హార్డ్వేర్ ఇంజనీర్స్ టర్న్ కావాలి అన్నా, ఈ లాస్ట్ డేస్లలో ఏ రివైవల్ స్ప్రెడ్ కావాలంటే ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ కావాలా? గట్టిగా చప్పట్లు కొడదామా? నీవు సాధారణమైన క్రైస్తవుడుగా ముందుకు సాగటం దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. కానీ ఈ లాస్ట్ డేస్లలో నువ్వు ఒక అసాధారణమైన ఆత్మచేత నింపబడి ఈ భూలోకాన్ని నువ్వు తల్లకిందులుగా చేయాలి. చప్పట్లు కొడదాం. నీవు చదువు లేనివాడవు కావచ్చు, జ్ఞానహీనుడవు కావచ్చు, తలాంతులు లేనివాడవు కావచ్చు, ప్రజల ద్వారా వెలివేయబడిన వ్యక్తివి కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి, విలువైన వాడవు. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ఎందుకు ఈ స్థలానికి నడిపించబడి ఈ రెవల్యూషన్ నువ్వు వింటున్నావో తెలుసా? నీవు విని సాధారణమైన వ్యక్తిగా వెళ్ళటానికి కాదు, కానీ నీవు ఈ రెవల్యూషన్ విని నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా నువ్వు వెళ్ళాలి అంతే. నువ్వు ఏ కంట్రీలో నుంచి ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ ప్రోగ్రాం చూస్తున్నావు సహోదరుడ సహోదరి, ఈ మెసేజ్ నీవు చూడటమా, ఈ రెవల్యూషన్ని నీవు పొందుకోవటమో ఇది దేవుని యొక్క చిత్తమా? నువ్వు లండన్లో ఉండు, స్విట్జర్లాండ్లో ఉండు, సౌత్ ఆఫ్రికాలో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు, నువ్వు ఈ రోజు దాకా ఏ స్పిరిచువల్ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తున్నావు, కానీ ఈ లాస్ట్ డేస్లలో నువ్వు ఏ దేశంలో ఉన్నా దేవుని యొక్క అసాధారణమైన ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క మహిమ చేత నింపబడి, ఇదిగో నీ కాలనీని నువ్వు తగలబెట్టాలి. ఆమేనా? నీ కాలేజీని నువ్వు తగలబెట్టాలి, నీ హాస్టల్ని నువ్వు తగలబెట్టాలి, యూనివర్సిటీస్ అంతా కూడా దేవుని యొక్క రెక్కల కిందకి రావాలి. యూనివర్సిటీస్ కదలి రావాలి. రాబాబాబా శాందరాలరా, కదలి రావాలి, కదలి రావాలి, కదలి రావాలి. అందుకని దేవుడు నిన్ను ఈ స్థలానికి నడిపించున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. 2004లోనో 2006లోనో హరిహర కళాభవన్లో హిజ్కియా ఫ్రాన్సిస్ మీటింగ్ జరుగుతున్నది. ఆ మెసేజ్ వింటూ నేను ఏడుస్తా ఉన్నా, ప్రభువా, ఆ సేవకుడిని ప్రేమించిన దేవుడవు, ఆ సేవకుడిని లిఫ్ట్ చేసిన దేవుడవు, నీకు పక్షపాతం లేదు కదా ప్రభువా. నాకు కూడా ప్యాషన్ ఉన్నదయ్యా, నాకు కూడా మంట ఉన్నదయ్యా, నాకు కూడా రోషం ఉన్నదయ్యా. నేను సంవత్సరాల తరబడి సీట్లో కూర్చోను, కానీ ఒక దినమున ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ప్రజలకు నేను మెసేజ్ ఇవ్వాలని ఏడుస్తా ఉన్నా. ఆ సేవకుడు మెసేజ్ ఇస్తా ఉన్నాడు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, మహిమ కలిగిన కార్యాలు జరుగుతున్నాయి. నేను ప్రార్థన పరిశుద్ధాత్మదేవుని అడిగిన, లార్డ్, ఒక దినము నా స్టేజ్ మీద వెళ్ళాలి ప్రభువా అని ఏడ్చినప్పుడే దేవుని బిడ్డలారా. కానీ ఒకానొక దినమున దేవుడు చైర్లో కూర్చున్న నన్ను స్టేజ్ మీదకు తీసుకొని వెళ్ళినాడు. 2005లో. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత బ్యూటీ అంటే, నేను ఆశ కలిగిన ఇదే హరిహర కళాభవన్లో అదే స్టేజ్ మీద మెసేజ్ ఇవ్వాలి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్
మెసేజ్ వినాలి అని ప్రార్థన చేసిన. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆగస్ట్ 15న 3 years బ్యాక్ అదే హరిహర కళాభవన్లో దేవుడు ఎంటర్ చేస్తున్నాడు. ఆ హరిహర కళాభవన్లో ఒకటే ఒక రోజు మీటింగ్ జరిగింది అంతే. మరలా మహబూబ్ కాలేజ్కి వచ్చేసినాం. ఎందుకు ఇంత గొప్పగా నేను చెప్తున్నానంటే, నేను సీట్లో కూర్చొని ఈ హరిహర కళాభవన్లోనే ఆ స్టేజ్ మీద కనబడాలి ప్రభు అని ప్రార్థన చేసిన ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినాడు. హల్లెలూయా. టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఈ మెసేజెస్ వింటున్నాం. టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఈ మంటతో అగ్నిలాగా వాడబడుతున్న సేవకులను చూస్తున్నాం. గ్రౌండ్లో కూర్చొని మెసేజ్ వింటున్నాం. ఈ యొక్క హాల్లో కూర్చొని మెసేజ్ వింటున్నాం. నీ అంతరంగంలో ఒక మంట ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. లార్డ్, నేను కూడా ఒక దినమున నీ ఆత్మచేత నింపబడి మండాలి ప్రభువా. ఈ లాస్ట్ డేస్లలో సంథింగ్ ఆర్ ది అదర్ నీ అనాయింటింగ్ తో నింపబడి నీ రాజ్యాన్ని నేను కట్టాలి ప్రభు అని ఒక యవ్వనస్తుడు నా లెఫ్ట్ సైడ్ ప్రార్థన చేస్తున్నాడు. కమ్ ఆన్, గెట్ అప్ మై డియర్ బ్రదర్. ఒక యవ్వనస్తుడు ఈ జీల్తోని మంటతోని ప్రార్థన చేస్తున్నాడు. వెనకాల పట్టుకోండి. రబా షహే నకే ఓలా బేస్వా టచ్ అనాయింటింగ్ దిస్ గాడ్, టచ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ నిలబడండి. అగ్ని మండబోతున్నది మీపై ఈరోజు. సాతాను సామ్రాజ్యాలని ధ్వంసం చేసే ఒక పాయిజనస్ వెపన్ లాగా భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. సాతాను శక్తులు నీ ద్వారా గడగడ వణకబోతున్నాయి. సాతాను సామ్రాజ్యాలు పునాదులతో సహా వణకబోతున్నాయి భవిష్యత్తులో. చేతులు పైకెత్తండి అంతే. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, మీ ద్వారా హాస్టల్స్ కదలి రావాలి. మీ ద్వారా యూనివర్సిటీస్ అన్ని కదలి రావాలి. అది జరగబోతున్నది. నేను ప్రవచిస్తున్నాను. అది జరగబోతుంది. నేను ప్రవచిస్తున్నాను. రమాశ్యాల ఒక ఎంటీ హ్యాండ్స్ తోని ఈ మహబూబ్ కాలేజ్ లో అడుగుపెట్టిన నీవు బలమైన అభిషేకంతో నీ గృహానికి నువ్వు వెళ్ళబోతున్నావు. చప్పట్లు కొడదాం. నీ ప్రార్థనా జీవితంలో ఈ రాత్రి నుంచి మార్పులు జరుగుతున్నాయి. చప్పట్లు కొడదాం. తండ్రి, యవ్వన బిడ్డలపై నీ గ్లోరియస్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాను ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందాం. చూడండి, నేను ఒకవేళ 60-70 ఏజ్ కలిగిన వ్యక్తిని ఈ మెసేజ్ ఇస్తుంటే ఒకవేళ మీరు అనుకుంటుండొచ్చు, పాస్టర్ గారు మీరు లైఫ్ అంతా ఎంజాయ్ చేసి చెప్తున్నారని. యంగ్ ఏజ్ లో ఈ మెసేజెస్ ఇస్తున్నాం. ఆమెన్. అన్ని యేసయ్య కోసం చంపుకొని ఈ మెసేజెస్ ఇస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మాకు ఒకటి, మేం పండుకున్న యేసయ్యనే, కండ్లు తెరిచిన యేసయ్య, యేసయ్య, యేసయ్య. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఆ ప్యాషన్తో ఆ మంటతో ఉండండి అంతే. చూడండి, మార్టిన్ లూథర్ ద్వారా సార్దిస్ సంఘంలో రోమన్ క్యాథలిక్ యొక్క అండర్లో ఉన్న ప్రజలు సపరేట్ అయినారు. ప్రొటెస్టెంట్స్ వాళ్ళ ద్వారా దేవుడు ఈ భూమి మీద తన రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. కమ్ ఆన్, ఐ ఛాలెంజ్ ఎవ్రీబడి. రబా బాబా షాందేరల రియానా సకియో జల్బు హన్మేన హత్తరష్య. ఇక్కడ ఒక లేడీ ఉన్నది. నువ్వెంతో దేవునిలో ఎదగాలనుకుంటున్నావు, కానీ నీ భర్త నుంచి భయంకరమైన పోరాటం అనుభవిస్తున్నావు, మెంటల్ ప్రెషర్స్ అనుభవిస్తున్నావు. లేచి నిలబడి త్వరగా పట్టుకోండి సిస్టర్ని. టచ్, టచ్. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు.
మాటి మాటికి నీ భార్యని ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చాలా కించపరుస్తున్నావు, గాయపరుస్తున్నావు నీ మాటల ద్వారా. నువ్వు అంటున్న మాటలకి నీ భార్య చాలా విసిగిపోతున్నది. ఎవరా సహోదరుడు తరగలే? వండర్ఫుల్ బ్రదర్. మీ వైఫ్ను ప్రేమించినానా? మంచి భార్యని ఇచ్చిండు యేసయ్య. నీ భార్యను విసిగించక బిడ్డ, ప్రేమగా చూసుకో. నా భర్తని పిలువండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నది ఆ భార్య. ఉన్నది అక్కడ? ఉందా? నా భర్తను దర్శించు ప్రభువా అని ఆ భార్య ప్రార్థన చేస్తున్నది. ఈరోజు యేసయ్య ఆ భర్తను దర్శించినాడు. పట్టుకోండి. టచ్ టచ్. ఒక ముస్లిం లేడీ ఉన్నది ఇక్కడ. ఒక ముస్లిం లేడీ యేసయ్య అంటే నీకు చాలా ఇష్టం, కానీ కొన్ని బంధకాలను బట్టి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కమాన్, గెట్ అప్ లేడీ. వీళ్ళపై నీ అనాయింటింగ్ పాస్ చేస్తున్నా. టచ్ టచ్. సంవత్సరం అంతా నా బాబు కోసం ఏంటంటే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు పనిచేయట్లేవు అని నీలపర్ హాస్పిటల్లో తెలియజేయడం అయినది. అయితే 4 గంటలు అవుతుంది నేను ఈ మీటింగ్లో రాబట్టి. నా బాబు జనవరి 1 నుంచి నా బాబుకు ఎలాంటి అంటే రక్తం తగ్గిపోయినప్పుడల్లా 4 నెలలకు కానీ 8 నెలలకు కానీ బాబుకు రక్తం ఎక్కియడం జరుగుతుండేది. మొదట వచ్చినప్పుడు అమ్మ నువ్వు నీకు ప్రార్థించింది మాకు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది నా బాబుకు ఎలాంటి రక్తం తగ్గింపు అనేది లేదని దేనికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీయించును గాక. మా ఆయన బాగా తాగేది, మస్తు గొడవ పెట్టుకునేది. నాకు 3 ఆడపిల్లలు, ఎన్నో గొడవలు పెట్టుకొని రోడ్ల మీద తాగి పండుకునేటోడిని. ఈ చర్చికి తీసుకొచ్చినాం. ఇక్కడ అది బాగుంటుందంట, అది పోతే దయ్యాలు వెళ్ళిపోతాయంట, మంచిగా ఆరోగ్యం ఉంటుందంట అంటే తీసుకొచ్చినాం. వచ్చిన వారం కాక మళ్ళీ వచ్చిన వారం అయ్యగారు పరిశుద్ధాత్మతోటి లక్ష్మయ్య అని పేరు పెట్టి పిలిచిండు. ఆయన ఆ రోజు నుంచి మారిపోయిండు. తాగుతలేడు, బీడీలు కళ్ళు సరాయి మస్తు తాగేటోడు, నన్ను మస్తు కొట్టేటోడు. మారిపోయిండు, మంచిగా ఉన్నాడు. मैं पहली बार यह सभा में आया, उसके 8 दिन के बाद में परमेश्वर ने मुझे 4 व्हीलर का आशीर्वाद दिया। और पिछले 5 साल से जो मैं मेरे घर से 50 किलोमीटर डिस्टेंस पे ड्यूटी करता था, सुबह 6 बजे उठ कर घर से जाना पड़ता था, ड्यूटी को 8 बजे पहुंचता था, रात को घर को आने के समय 8 बजते थे। लेकिन मैं यहाँ घर के पास एक ऑफिस में ट्राई कर रहा था। 5 साल से मेरी परेशानी नहीं दूर हुई। यहाँ मम्मी डैडी ने मेरे लिए प्रार्थना की। कल मैं यहाँ मेरे घर के नज़दीक जो सिर्फ 10 मिनट का डिस्टेंस है वहाँ पे ड्यूटी कर रहा हूँ। यह आशीर्वाद मुझे प्रभु यीशु हमारे सेवक के द्वारा प्रभु यीशु ने मुझे दिया है, इसलिए परमेश्वर को कोटि कोटि धन्यवाद करता हूँ। మా చెల్లెకు డెలివరీకి హాస్పిటల్ తీసుకెళ్ళామండి 9 మంత్స్ అప్పుడు. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే నైట్ 3 గంటల రాత్రి ఆ పాప తిరగడం ఆగిందండి. 2 గైనకాలజిస్టులు వచ్చి పాప చనిపోయిందని చెప్పి స్కాన్ చేశారు. చనిపోయింది, ఒక 1 అవర్లో తీసేస్తామని చెప్పి ఆపరేషన్ మొత్తం రెడీ చేశారండి. కానీ అద్భుత రీతిగా దేవుడు మరి ప్రేరాయలు ఒక డ్రాప్ తాగడం వల్ల వెంటనే ఆ చనిపోయిన పాప బ్రతకడం జరిగింది. ఆ డాక్టర్లు మొత్తం షాక్ అయిపోయారండి. ఒక నర్స్ చూసింది, ఏమని మా మమ్మీ ఆ ప్రేరాయలు దాపేయడం చూసింది. డాక్టర్ వాళ్ళేదో మెడిసిన్ ఇచ్చారు, అందుకోసమని ఆ పాప బ్రతికిందని. తర్వాత మేడం అడిగింది ఏం దాపిచ్చారండి అంటే నా యేసయ్య రక్తం అని చెప్పానండి. దేవుడు అద్భుత రీతిగా మా కోడల్ని బ్రతికించాడు. అలాగే ఇంకా నేను 3.5 సంవత్సరాల నుంచి దురాత్మ శాతపడి శక్తులతో నేను మా భార్య చాలా బాధపడ్డాము. ఆ బెల్లంపల్లి పట్టణం ఆ చర్చి ఆవరణలోకి వెళ్ళగానే మేము నిలబడలేకపోయామండి. మరి డాడీ గారు ప్రేయర్ చేయడం వల్ల అద్భుత రీతిగా ఆ దురాత్మలు గడగడ వణుకుతూ వెళ్ళిపోయాయి. నేను ఈరోజు 3 సంవత్సరాలు నిద్ర లేకుండా నా జీవితం గడిపాను. కానీ ఈరోజు కేవలం యేసయ్య వల్ల
నేను హాయిగా నిద్రపోతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నా చిన్ని దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. హొయ్యారే 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 ముందుకు ముందుకు సాగెదము. హొయ్యారే హొయ్యారే ముందుకు ముందుకు సాగెదము. హొయ్యారే హొయ్యారే నా చిన్ని దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు